హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ రెసిపీ పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రెసిపీ అయితే సింపులే అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోటికి కారం కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే నోటికి కారం కారంగా కమ్మగా ఉంటుంది. ఇంకా వేరే కూరలు కూడా అవసరం లేదండి, అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. మీరు ఇంతవరకు ఈ పచ్చడి చేసుకోకపోతే ఒకసారి చేసుకొని తిని చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ పచ్చడి బయట పెట్టుకున్నామంటే 3 రోజుల వరకు, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 10 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడికి కారం తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు 400 గ్రామ్స్ అలా తీసుకొని, నేను 400 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మీరు మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. 2-3 సార్లు వాటర్లో నీట్గా కడిగేసుకొని వీటిని ఈ విధంగా 2గా తుంచుకోవాలి. ఈ విధంగా తుంచుకున్నామంటే ఆయిల్లో వేయించుకునేటప్పుడు చిట్లీ మీద పడకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయలన్నింటినీ ఇలా తుంచుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని చిన్న మంట పైన 1 నిమిషం వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు 1 నిమిషం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని మళ్ళీ 1 నిమిషం వేయించుకోవాలి. జీలకర్ర మెంతులు ముందే వేసుకున్నామంటే మాడిపోతాయి. జీలకర్ర మెంతులు 1 నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు కడిగి వేసేసుకొని ఇవన్నీ కలిసేటట్టు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట పైన 2-3 నిమిషాలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గనివ్వాలి. పచ్చిమిరపకాయలు 2-3 నిమిషాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 10-15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ వేసుకొని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పచ్చడి వేసుకొని పచ్చడంతా పోపులో కలిసేటట్టు 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకొని ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, పచ్చిమిరపకాయ కారం రెడీ అయిపోయింది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లేదా నోటికి కారం కారంగా కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే వేరే కూర కూడా అవసరం లేదండి, చాలా బాగుంటుంది. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.